హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అత్తయ్య ఎండునెత్తళ్ళు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నారు. మీరు కూడా చూసి నేర్చుకోండి. ఇదిగండి మెత్తళ్ళు, ఇవి ఎలా శుభ్రం చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇదిగండి తలకాయ తీసుకోవాలి, ఇది తోక పెట్టి తెంపుకోవాలి. ఇదండి ఇవి ఏట్లైనా వేసుకోవచ్చు, టమాటాల్లో వేసుకోవచ్చు, వంకాయల్లో వేసుకోవచ్చు, బీరకాయలు వేసుకోవచ్చు, సొరకాయలు వేసుకోవచ్చు, దోసకాయ టమాటా అట్లు వేసుకోవచ్చు. ఒట్టి ఉల్లిపాయలు కొద్దిగా పులుసేసి చక్కగా ఇగురు వేసుకోవచ్చు. ఉల్లిపాయలతో బాగుంటుంది కొద్దిగా పులుసు వేసుకుంటే. ఈ బాలింతలకు కూడా పెట్టచ్చండి. బాలింతలకు అసలు ఎంత పాలు, చక్కగా పాలు పడతాయి. అసలు బిడ్డకు పాలు చాలకుండా ఉండేవాళ్ళు ఇంకా వారంలో 2 సార్లు తింటే చాలు, ఇక వాళ్ళకి పాలు సరిపోతాయి. మా కోళ్ళకు కూడా పెడుతున్నాను నేను వీటిని. బాలింతలకు అయితే ఉల్లిపాయలతో వండాలండి. టమాటాలు వాటన్నిట్లో వేసి పెట్టకూడదు. ఉల్లిపాయలు మగ్గబెట్టి చూపిస్తాను ఒకరోజు, అది చూపిస్తే తెలిసింది. కొద్దిగా గోరు పులుసు వేసుకోవాలి, ఎందుకంటే బాలింత కదా, ఎక్కువ పులుసు తినకూడదుగా, కొంచెం వేసుకోవాలి. మనమైతే కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అసలు పాలు ఎంత బాగా పడతాయనండి. అసలు ఒకసారి చేసి చూడండి మీరు. బాలింతలకి ఊరైనా తినచ్చు బాలింతలు అయితే పాలు పడితే మనం కూడా తినచ్చు, మంచిది తింటే. ఇదివరకు రోజుల్లో ఎక్కువ తినేది ఇయ్యేనండి. వేట్లో కూడా వేసేవాళ్ళు, వేట్లో ఏ కూర వండుకుంటున్నా ఈ కాసిన వేసుకొని వండుకునేవాళ్ళు. కూర ఎంత రుచిగా ఉంటుంది, ఎంత తినబుద్ధి అయింది. అసలు ఇదివరకు పాలు లేవు అన్న మాట లేదు, ఎందుకంటే ఎక్కువ ఇవే పెడతారు, వారంలో 2 రోజులు పెడతారు. అసలు మీరు ట్రై చేయండి ఒకసారి. ఇదంతా వేస్ట్, పడేయాలి. ఇట్లా మొత్తం శుభ్రం చేసి కత్తి ఎండలో పెట్టుకొని డబ్బాలో పోసుకుంటే మనం ఎప్పుడు కావాలో అప్పుడు కాసిన వేసుకొని వండుకోవచ్చు. కడుక్కొని శుభ్రంగా కొద్దిగా గోరెచ్చని నీళ్ళలో వేస్తే చక్కగా ఇసుక ఇవన్నీ వదిలిపోతుంది వరకుని. శుభ్రంగా 2-3 సార్లు శుభ్రం చేసుకొని ఏ కూరలైనా వేసుకోవచ్చు. అసలు ఇంకోవి కూడా చూపిస్తాను మీకు, రొయ్యలు. నెక్స్ట్ వీడియోలో రొయ్యలు చూపిస్తా, రొయ్యలు ఉన్నాయి. ఇదిగో చూశారు కదండి, ఇదిగో తలకాయ తుంపినప్పుడు నల్లగా లోన్ నుంచి వచ్చిద్ది, అది కూడా తీసేసుకోవాలి. అది చేదుగా ఉంటుంది. అది ఇప్పుడు తీయాలి తలకాయ తీసేటప్పుడు. లేదనుకో ఏడు నీళ్ళలో వేస్తాం చూడు, గోరెచ్చని నీళ్ళల్లో, అప్పుడైనా శుభ్రం చేసుకుంటే వచ్చిద్ది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.